టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ విజయం వెనుక అందరి ఆటగాళ్ల కృషి ఉంది. సంజు అద్భుత ప్రదర్శన నుంచి బుమ్రా అసాధారణ బౌలింగ్ వరకు జట్టులోని ప్రతి ఒక్కరూ ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరి ఎవరి ప్రదర్శన ఎలా సాగిందంటే, ఎట్టకేలకు టీమిండియా అనుకున్నది సాధించింది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు సగర్వంగా టీ20 వరల్డ్ కప్ అందుకుంది. డిపెండింగ్ ఛాంపియన్గా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగిన భారత జట్టు ఏ ఒక్కరో ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడలేదు. టీం మొత్తం రాణించడంతోనే విజయం సాధ్యమైంది. కాబట్టి జట్టులోని 11 మంది ఆటగాళ్లు హీరోలే. నిజమైన టీమ్ స్పిరిట్ కు ఈ వరల్డ్ కప్ విజయం నిలువుటద్దంగా నిలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ఐసీసీ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొన్నాయి. కానీ ఏ జట్టు భారత్ తరహాలో రాణించలేకపోయింది. టీమిండియా మొత్తం మ్యాచ్ విన్నర్లతో నిండి ఉంది. ఒకరి తర్వాత ఒకరు అద్భుతాలు చేశారు. క్షణాల్లో ఆట గమనాన్ని మార్చి సత్తా చాటారు. టోర్నీకి ముందు ఆతిథ్య జట్టు భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగినా గెలుపు అంత సులువుగా రాలేదు. ఆరంభంలో కొన్ని తడబాట్లు, సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్నప్పుడు అందరూ ఊహించిన ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. సూపర్ 8 సెమీఫైనల్, ఫైనల్లో ప్రత్యర్థులను అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో చిత్తు చేసింది. గత 18 నెలలుగా పరిణితి చెందిన తమ బ్యాటింగ్ లైనప్ పవర్ ను ప్రపంచానికి చూపించింది. 2 ఏళ్లలోనే వరుసగా రెండో టీ20 ప్రపంచ కప్ ను భారత్ అందుకుంది. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. మరి ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా 11 మంది హీరోల గురించి ఇక్కడ తెలుసుకుందాం. సంజు శాంసన్ ఏళ్ల తరబడి నిలకడలేమి, అంచనాలను అందుకోలేకపోవడంలో విఫలమయ్యాడు సంజు. కానీ అతడిపై అభిమానులకు నమ్మకం తగ్గలేదు. దాన్ని ఈ వరల్డ్ కప్ ద్వారా నిలబెట్టుకున్నాడు శాంసన్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రదర్శనను సంజు ఈ టోర్నీలో ఇచ్చాడు. ప్రత్యర్థులకు ఇచ్చి పడేశాడు. వరల్డ్ కప్ 2026 కోసం ఎంపికైన పేలవ ఫామ్ కారణంగా సంజుకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇలా గ్రూప్ స్టేజ్లో అతడికి అవకాశం రాలేదు. అయితే సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి తర్వాత సంజుకు అవకాశం వచ్చింది. స్టైలిష్ రైట్ హ్యాండర్ ఈ అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. తప్పకుండా గెలవాల్సిన 3 కీలక మ్యాచ్ల్లో 97, 89, 89 పరుగులతో 3 మరుపురాని ఇన్నింగ్స్లు ఆడాడు శాంసన్. ముఖ్యంగా ఫైనల్లో అతడి ఆట తీరు అద్భుతమనే చెప్పాలి. ఇదే టీమిండియాకు అత్యధిక స్కోరు అందించి మ్యాచ్ను మలుపు తిప్పింది. టెక్నిక్ పై తరచూ విమర్శలు ఎదుర్కొన్న శాంసన్ తన ఆటతో వాటన్నింటికీ గట్టి సమాధానం చెప్పాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్, కివీస్లపై ఒత్తిడితో కూడిన నాకౌట్ గేముల్లో అతని నిర్భయమైన స్ట్రోక్ ప్లే కీలక విజయాలకు పునాది వేసింది. టీ20 వరల్డ్ కప్ 2026లో స్థిరమైన విషయం ఏదైనా ఉందంటే అది బుమ్రా అద్భుత ప్రదర్శనే. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా పేరుగాంచిన బుమ్రా వరుసగా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడు. సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ అతడు మొదటి బంతికే వికెట్ తీశాడు. ఇది పరిస్థితులను అర్థం చేసుకోవడం, సరైన సమయంలో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అతనికున్న అసాధారణ నైపుణ్యానికి నిదర్శనం. కివీస్తో జరిగిన ఫైనల్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. ఇది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అత్యుత్తమ గణాంకాలు. ప్రతి తరానికి ఓ అద్భుతమైన బౌలర్ వస్తుంటాడు. ఈ తరానికి బుమ్రా అలాంటివాడు. అతడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. గత 18 నెలలుగా అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అత్యంత విధ్వంసకర మ్యాచ్ విన్నర్లలో ఒకటిగా ఎదిగాడు. కానీ ఈ వరల్డ్ కప్ 2026 ఆరంభంలో అతనికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అనారోగ్యం అతని రిథం, ఫిట్నెస్ ను దెబ్బతీసింది. దీంతో చాలా కాలం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఫామ్ కోల్పోయినప్పటికీ టీం మేనేజ్మెంట్ అతనికి సపోర్టుగా నిలిచింది. ఆ నిర్ణయం అద్భుతంగా ఫలించింది. ఫైనల్లో అత్యంత కీలకమైన సమయంలో అభిషేక్ అదరగొట్టాడు. కీలకమైన హాఫ్ సెంచరీ సాధించి పవర్ ప్లేలో భారత్ను వికెట్ నష్టపోకుండా 92 పరుగులకు చేర్చాడు. దీంతో కివీస్ ఆశలపై దాదాపు నీళ్లు చల్లాడు. ఇషాన్ కిషాన్ ఓపెనర్గా సంజు అవకాశం ఇచ్చేందుకు ఇషాన్ కిషాన్ ను 3వ స్థానానికి మార్చారు. ఈ కొత్త పాత్రకు అతను సులభంగా అలవాటు పడ్డాడు. ఫైనల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్ లో ఒకటి ఆడాడు. కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే ఈ టోర్నీలో అంతకు ముందు అతని అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్ వచ్చింది. కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన కీలకమైన మ్యాచ్లో కఠినమైన పిచ్ పై 40 బంతుల్లో 77 పరుగులు బాదాడు. సూపర్ 8లో జింబాబ్వేపై 24 బంతుల్లో 38 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్లో తన విలువను నిరూపించుకున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు భారత జట్టు ప్రణాళికల్లో లేని కిషన్ ఇప్పుడు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్రమైన ఒత్తిడితో టోర్నమెంట్లో అడుగుపెట్టాడు.
2024లో బార్బడోస్లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతని ఫామ్ తగ్గింది. దీంతో వరల్డ్ కప్ 2026లో అతని ఫామ్ పై ప్రశ్నలు తలెత్తాయి. అయితే స్వదేశంలో ప్రపంచ కప్ కు ముందు కివీస్ తో జరిగిన సిరీస్ లో 3 హాఫ్ సెంచరీలు చేసి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాడు. వాంఖడేలో యుఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లోనే కఠినమైన పిచ్ పై అద్భుతమైన 84 నాటౌట్ తో సత్తా చాటాడు. సూపర్ 8 దశలో మరిన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావించినప్పటికీ టోర్నమెంట్ అంతటా అతని నాయకత్వం ప్రశాంతంగా, నిర్ణయాత్మకంగా ఉంది. శివం దుబే. గత 6 నెలల్లో శివం దుబే ఆట తీరులో వచ్చిన మార్పు అద్భుతమనే చెప్పాలి. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్లోనే సత్తా చాటుతాడనే పేరుండేది. కానీ ఇప్పుడు పేస్కు వ్యతిరేకంగా కూడా తన ఆటను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు దుబే. ఈ టీ20 వరల్డ్ కప్లో దుబే పరుగుల సునామీ టీమిండియా గెలుపులో నిర్ణయాత్మకంగా నిలిచింది. నెదర్లాండ్స్పై 66 పరుగులు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై కీలకమైన 43 పరుగులు, ఫైనల్లో కేవలం 8 బంతుల్లో 26 నాటౌట్. ఇవన్నీ కీలక సమయాల్లో వచ్చాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్లు తరచుగా భారత్ స్కోరును ప్రత్యర్థికి అందనంత దూరంలో నిలిపాయి. వరల్డ్ కప్ 2026 కీలక సమయంలో తిలక్ వర్మ తన పాత్రను మార్చుకోవాల్సి వచ్చింది. టోర్నీకి ముందు గాయానికి గురైన అతడు సర్జరీ చేయించుకున్నాడు. దీంతో లీగ్ దశలో మొదట ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడిని 3వ స్థానం నుంచి 5వ స్థానానికి మార్చారు. కానీ బ్యాటింగ్ ఆర్డర్ మారాక తిలక్ అద్భుతంగా ఆడాడు. ఒక్కసారి రిథం అందుకున్నాక మిడిల్ ఆర్డర్లో విలువైన అగ్రెసర్గా మారాడు. సూపర్ 8లో జింబాబ్వేపై 16 బంతుల్లో 44 పరుగులు చేయడం అతనికి కీలకమైన బ్రేక్ త్రూ ఇచ్చింది. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీంతో వాంఖడేలో భారీ స్కోరు సాధ్యమైంది. హార్దిక్ పాండ్యా. ప్రపంచ క్రికెట్లో హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్ మరొకరు లేరు. మరోసారి ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. కెప్టెన్ అతనిపై పూర్తి నమ్మకంతో ఇన్నింగ్స్లోని ప్రతి దశలోనూ బౌలింగ్ ఇచ్చాడు, పవర్ ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు. దీన్ని హార్దిక్ పాండ్యా నిలబెట్టుకున్నాడు. బ్యాట్తో పాండ్యా టోర్నమెంట్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 12 బంతుల్లో 27 పరుగులు చేసి భారత్ 250 పరుగుల మార్కును దాటడంలో సహాయపడ్డాడు. అతని ఆల్రౌండ్ ప్రదర్శన భారత విజయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది. అక్షర్ పటేల్. టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ అహ్మదాబాద్లో జరిగిన 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. భారత్ ఓడిపోయిన దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ కూడా అందులో ఉంది. అయితే వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం తిరిగి జట్టులోకి వచ్చి బలంగా పునరాగమనం చేశాడు. సెమీఫైనల్లో అక్షర్ 2 అద్భుతమైన క్యాచ్లు పట్టి ఆటను మలుపు తిప్పాడు. ఫైనల్ మ్యాచ్లో పవర్ ప్లేలోనే ప్రమాదకరమైన ఫిన్ ఎలన్ను అవుట్ చేసి కివీస్ను వెంటనే ఒత్తిడిలోకి నెట్టాడు. వరుణ్ చక్రవర్తి. గత ఏడాదిన్నరగా వరుణ్ చక్రవర్తి భారత జట్టుకు ఒక మిస్టరీ ఆయుధంగా ఉన్నాడు. సూపర్ 8 దశ, నాకౌట్ మ్యాచ్ల్లో అతను కొంత రిథం కోల్పోయినప్పటికీ అతని మునుపటి ప్రదర్శనలు భారత ప్రస్థానంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. టోర్నమెంట్ చివరి దశలో పరుగులు ఇచ్చినప్పటికీ టీం మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. ఫైనల్లో అతను విధ్వంసకర బ్యాటర్ టిమ్ను అవుట్ చేయగలిగాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను మలుపు తిప్పగల సామర్థ్యం వరుణ్కు ఉందని జట్టు ఇప్పటికీ నమ్ముతోంది. బుమ్రా, హర్షదీప్ సింగ్. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లోని అత్యంత శక్తివంతమైన పేస్ జోడీల్లో ఒకటి. తన సీనియర్ భాగస్వామిలాగే హర్షదీప్ ను కూడా ఇన్నింగ్స్లోని అన్ని దశల్లో బౌలింగ్ చేశాడు, పవర్ ప్లే, మిడిల్ ఓవర్, డెత్ ఓవర్లో. అతని క్రమశిక్షణ, ఖచ్చితత్వం ఒత్తిడిలో రాణించే సామర్థ్యం ప్రత్యర్థి ఊపందుకుంటున్నప్పుడల్లా భారత్ నియంత్రణను కొనసాగించేలా చేశాయి. భారత్ 3వ టీ20 ప్రపంచ కప్ టైటిల్ కేవలం స్టార్ ప్రదర్శనలు లేక వ్యక్తిగత ప్రతిభ వల్ల రాలేదు. ఇది జట్టులోని ప్రతి ఆటగాడు అందించిన విజయం. కొన్నిసార్లు గట్టిగా, కొన్నిసార్లు నిశ్శబ్దంగా, కానీ ఎల్లప్పుడూ అవసరమైనప్పుడు తమ పాత్ర పోషించారు. సంజు పునరాగమనం నుంచి బుమ్రా అలుపెరగని ప్రతిభ వరకు ఈ ప్రయాణం ఒత్తిడిలో రాణించే మ్యాచ్ విన్నర్లతో నిండిన జట్టును ప్రదర్శించింది. వారంతా కలిసి భారత క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించారు.